స్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ జాయిన్ అవుతున్నారు. క్వారంటైన్ లైఫ్ ఎలా ఉంది, అలాగే సహాయ కార్యక్రమాలు కూడా ఆవిడ చేస్తున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. హాయ్ నిధి, హౌ ఆర్ యూ? Hi everybody, I'm good. How are you? ఐఎమ్ గుడ్ నిధి. సో ఏంటి, చాలా కన్స్ట్రక్టివ్గా ఉన్నట్టుంది మీ క్వారంటైన్. Yes, చాలా కన్స్ట్రక్టివ్ గా ఉంటుంది. Yeah. చాలా రిలాక్స్ కూడా చేస్తున్నారు. అండ్ యా, ఐ థింక్ సమ్ మోర్ టైమ్ లెఫ్ట్ టు గో. సో జస్ట్ అట్ హోమ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ టు గెట్ బెటర్ అండ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీబడి టు గెట్ బెటర్ అండ్ ఫర్ దిస్ కరోనా టు జస్ట్ గో అవే. సో 45 days అయిపోయింది లాక్డౌన్. ఏం చేస్తున్నారు? రొటీన్ ఏంటి? కొత్తగా ఏదైనా క్రియేట్ చేసుకున్నారా? మీ ఆన్లైన్ క్లాసెస్ అని తెలుసు. Routine is more of waking up not very early, waking up late, watching a lot of movies, eating a lot of food, doing some online courses, and yeah, all of this. డాన్స్ ఆల్సో, రైట్? Little bit of dance, not too much. I wish I could do more, but little bit here and there. సో అంటే అందరూ ఏం చేయాలి అని ఒక క్వశ్చన్ మార్క్, లేకపోతే బోర్ కొడుతుందని కొంతమంది ఇలా ఉంటే, బట్ మీరు ఆన్లైన్ యాక్టింగ్ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశారంట న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో. Yes, so I did an online course with New York Film Academy, and that's going very good. That's an acting course. I've also done a little bit of script writing. That's also been really nice. So yeah, just trying to utilize my time well and do as much as I can related to my field. నీది అంటే యాక్టింగ్ క్లాసెస్కి తోడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద, లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్, ఈ ఇంట్రెస్ట్లు అన్నీ ముందు నుంచి ఉన్నాయా, లేదా ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్లో? No. I don't want to direct, nor do I want to become a script writer. Okay. I'm just doing everything related to acting. Somewhere I feel like if I study maybe script writing, because that's where a character is developed and formed. So I thought that somewhere it will help me in creating my own character in my performance. So everything helps, here and there, if you add it up. So yeah. నిధి, మీరు బాగా తెలుగు మాట్లాడతారు, మాకు తెలుసు. సో జస్ట్ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. బై దట్ ఐ మీన్ మా ఆడియన్స్ కూడా కొంచెం తెలుగులో మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు 3 films చేశాను కదా, సో తెలుగు చాలా బాగా వచ్చింది నాకు. అండ్ బోర్న్ హియర్, రైట్? ఇక్కడే బోర్న్ ఇన్ హైదరాబాద్, అక్కడే పుట్టాను. సో ఆఫ్ కోర్స్ తెలుగు ఇస్ ఖచ్చితంగా తెలుగు తెలుస్తుంది నాకు. ఓకే, ఎంతవరకు వచ్చాయండి మీ ఆన్లైన్ క్లాసెస్ అని? ఏదో ఒక 3rd level రీచ్ అయ్యారంట కదా, అయింది 3rd level వరకు అయినాయి అని చెప్పంటున్నారు. No, there's no level. I have done 3 classes then. Now I've done about 5 classes. So 5 classes are done. But that is in acting. I mean, in script writing, I've already finished 1 course. So it's all at different levels right now. మీది ఎక్కడున్నారు ఇప్పుడు? హోమ్ టౌన్ బెంగళూరు. Yes, I'm from Bangalore. So ఇప్పుడు ఇంట్లో ఉన్నారు and sitting safely, quietly at home. ఓకే. సో అందరూ సెలబ్రిటీస్ కొత్తగా వంటలు ట్రై చేస్తున్నారు. మీరు కూడా రీసెంట్గా అవన్నీ ట్రై చేసినట్టున్నారు ఫస్ట్ టైం. నో? వంటలు means what? Food, కుకింగ్ అండ్ ఆల్. Cooking. So I baked a cake. ఒక కేక్ బేక్ చేశాను. Seen and tea also I learned how to make. So basic things. నాకు యాక్చువల్లీ కుకింగ్ చాలా రాదు, బట్ ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాను. పేరెంట్స్తో ఉంటున్నారా నిధి? ఆఫ్ కోర్స్ పేరెంట్స్తో ఉంటాను. yes, పేరెంట్స్, సిస్టర్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ బెంగళూరు. ఏంటి, బోర్ కొడుతుందా? ఇన్ని రోజుల లాక్డౌన్, కెమెరాని మిస్ అవుతున్నాను అని చెప్పి ఇక్కడ పోస్ట్ చేశారు, మాట్లాడారు. Yeah, I mean, of course, see, నేను బోర్ కొడుతున్నాను, that's a different thing, but ఇప్పుడు చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను, because I mean, I have a house, I have basic food and everything. I know that there are so many people, చాలా మంది ఇంట్లో కూడా లేదు, ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం, డబ్బు ప్రాబ్లం, సో ఇప్పుడు చాలా గ్రేట్ఫుల్, చాలా చారిటీ చేస్తున్నారు. whoever I can help, whether it's people from my team, my makeup, hair, boy, my managers who work with me, or whoever, whatever charity one can do, they should do right now, because I think it's a very tough time for everybody all over the world. So actually meeranta chala privileged that we are bored, so adu bored kuda enjoy cheyi, no problem. బట్ చాలా మంది మమ్మల్ని ఇలా 4 గోళ్ల మధ్య ఉంచేశారు అని ఫీల్ అవుతున్నారు.
సిచ్యుయేషన్ అర్థం చేసుకోకుండా. సో వాట్ డూ యూ సే టు దెమ్? సారీ, చాలా మంది అంటే చాలామంది ఇంట్లోనే ఉన్నాం, దే ఫీలింగ్ లైక్ ఐ మీన్ లాక్డౌన్ అయిపోయాము, ఎక్కడికి వీఆర్ నాట్ గోయింగ్ అవుట్, దెర్ ఇస్ నో రెగ్యులర్ రొటీన్ అన్నట్టు వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. టు దెమ్ వాట్ యూ సే? I think I just want to say that I think this is a very small price to pay, that we are at home. So we should just be thankful. Like, of course, the whole world is in this situation. It's not just you or me or 10 people. The whole entire world is in this situation. So I don't think we have an option. So we should just be home and we should stop complaining about being bored, because all of us are very lucky that we are at home. So we should not use the word bored. Yeah. Watch something, learn something, develop a new skill, work on your fitness. There are 100 things you can do. నిధి అండ్ అంటే మొత్తం సెల్ఫ్ ఐసోలేషన్ కదా. Have I spoken to you before? Hearing your voice, Yes, I feel like yes. I have interviewed with you. We I know had you couple, are, yeah. yes. Yes, I Yeah. have. We have. Yeah. Huh. ఓకే. సో నిధి అంటే ఏం ఏమంటే డ్రాయింగ్ స్కెచెస్ అవి ఇవి ఏవో కొత్తగా చేస్తున్నట్టున్నారు. ఐ హావ్ సీన్ సమ్ స్కెచెస్, ఏదో పెయింట్ చేస్తున్నట్టు Yeah. అవి ఇవి. So actually I have since చిన్నప్పటి నుంచి నేను చాలా డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్టిస్టిక్ థింగ్స్ చేస్తున్నాను. Oh. So in this gap that we got, I really had so much time that I just started to paint and draw again, just to relax, just to feel better and just to pass time. So time pass అంటే చాలా చాలా ఆప్షన్స్ ఉంటుంది to do time pass. సో చిన్నప్పుడు అన్నీ కూడా చాలా గుర్తు చేసుకున్నట్టు నాకు అనిపించింది. అంటే దట్ హెయిర్ స్టైల్స్ వి యూస్ టు, అంటే చిన్నప్పుడు వేసుకుంటున్న హెయిర్ స్టైల్స్ అవన్నీ వేసుకోవడం ఎలా ఉంది లుక్ అది ఇది అని Yeah. మాట్లాడుతుంది. Actually, no, I was watching Recollecting some your childhood. memories. Yeah, I mean, I was watching some childhood videos of mine. Okay. So in that, I saw my hair like in one particular hairstyle all the time. So I thought, okay, let me just try it and let me just see how I look now when I do it. So I tried it. It was fun. It's nice. I think And it's good too. ఎస్, నిజంగా అంటే కరోనా స్టార్ట్ అయినప్పుడు ఎవరు ఇంత సివియారిటీ ఉంటుంది అని కానీ, లేకపోతే ఇంత ఇలా అయిపోతుంది సిచ్యుయేషన్ అనేది కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో స్టార్టింగ్లో మీరు విన్నప్పుడు మీకు అనిపించింది ఏంటి? Starting, no, even I didn't think that it would become so serious, because I think we got the information very late. Apparently, it started in about September, November, but I think we heard about it properly only in Feb. So we came to know about it very late, and I wish that we had known in the beginning that it would be so severe. Then we would have just had a lockdown and nobody in India would have even had a single case. So I wish we knew a little bit earlier, but we don't. But I think the government is handling the whole situation very well, and as citizens, we just need to follow what they are saying, and we'll all be safe and sound. లాక్డౌన్ ఈ వైరస్ లేకపోతే May 1st మీది సినిమా రిలీజ్ అవ్వాల్సింది కదండి? Yes, I did have a release on the 1st of May, but ippudu chala postponed ayindi, but no problem. Don't know when it gonna release also. Don't know, but it will release, right? Like when theaters open and when everything restarts, it will release. See, I'm a very positive person, so I think of everything in a very positive way. So ippudu date telidu, but release avutundi. Once cinema halls open, it will release, and I'm happy that it will release once everything becomes fine, because I think if it releases in such a situation, nobody will go. So I would rather not have any film of mine released right now. So once everything is back to normal, we'll happily release our film, because it's a superb film. So I'm really looking forward for that film to release. ఓకే నిధి, అండ్ మీరు కూడా మిగతా సెలబ్రిటీస్ లాగానే పిఎం కేర్ ఫండ్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్కి కానీ వీటన్నిటికి కూడా మీ వంతుగా పార్ట్ అయ్యారు ఈ విషయాల్లో. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏం చెప్తారు ఈ విషయంలో? ఈ విషయంలో చెప్పాలి, యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ దట్ you don't need to donate like 10 lakhs, 20 lakhs, 1 lakh, 50,000. You can even donate like 1,000, So just help how much ever you can, even if it's something small like helping your neighbors with groceries or helping your staff with groceries for the month. That if you don't want to just give them the money, whatever it is, there are 100 things we can do. So whatever way we can help people, we must 100% help them, because this is, I think, the time. Everybody talks so much about doing so many films, earning this much of money, doing these many brands, and
we have the money, we have to donate it. Like, this is the time to do something good in our life also. So, Kachidanga charity cheyali, help cheyali. I've donated to about, I think, 6 organizations. Till Yeah. now, when I had put up the post, it was 5, but I've I did seen a that. little bit more. And I will keep continuing to do to the best of my capability and capacity, and really hope that things get better, and we all just need to be positive and just put out all positive energy out there, hoping for things to get better. అండ్ మళ్ళీ మీరు ఏమంటారు డాగ్స్ అండ్ ఆల్ కరోనాని స్ప్రెడ్ చేయవు అని చెప్పి ఒక అవేర్నెస్గా దాని గురించి కూడా మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించిన వెల్ఫేర్ కూడా ఫండ్స్ అన్ని ఇచ్చారు. Actually, that is also very important because ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. Out of that 50% is correct information and 50% is wrong information. So the wrong information చాలా fast spread అవుతుంది. So it's better to just cut that wrong information right there. And so I don't think, from whatever scientific things we know from WHO, that dogs and all of that, they cannot spread coronavirus. So I think a lot of people might be thinking of abandoning their dogs, just leaving them on the street. So just to build some awareness with them that dogs don't spread it. So please don't abandon your pets. Keep them at home because you might carry it, they will not. So please don't abandon them. నిధి అండ్ ఫ్యాన్స్తో కూడా ఫుల్గా సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉన్నట్టున్నారు. సో ఏంటి లాక్డౌన్లో సోషల్ మీడియాని ఎట్లా యూజ్ చేస్తున్నారు? అంటే ఇంకా ఎక్కువ కనెక్టివిటీ టైం దొరికిందా ఫ్యాన్స్తో మాట్లాడడానికి వాటికి? డెఫినెట్లీ టైం దొరికింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎఫెక్టివ్ వే యూజ్ చేస్తున్నారు. కరెక్ట్ అవేర్నెస్, ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు స్ప్రెడ్ correct awareness. Like, I have 5 million followers on Instagram. So, if I can spread some information to 5 million people, that's 50 lakh people. So, that's a lot of people, So, all of us, we should use our social media platforms in the right way right now. And chala time also untundi. So, chala selfies and easy activity, other activity, you can just post anything. So, it's chala time untundi social media to see it, to post and to everything. Connectivity has increased, definitely. అండ్ రీసెంట్గా మీరు ఫ్యాన్స్తో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, గిఫ్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని. సో because I was on Twitter and I had done Ask Me session on Twitter and somebody asked me a few words about PK sir. So I said he is like a gift to the film industry, which I really believe. I think he is, a gift to the film industry. సో మీరు అంటే ఎవరితో వర్క్ చేయాలని అనిపిస్తుంది? అంటే ఆ టాప్ స్టార్ ఎవరు? చాలా చాలా యాక్టర్స్ ఉంటుంది. తెలుగులో చాలా చాలా యాక్టర్స్ ఉంటుంది, తమిళ్లో కూడా చాలా యాక్టర్స్, హిందీలో కూడా. సో ఇప్పుడు నేను ఫుల్ మొత్తం 3 లాంగ్వేజ్ చేస్తున్నారు కదా. సో అది చాలా యాక్టర్స్ ఉంటుంది. యాక్టర్స్, డైరెక్టర్స్, సినిమాటోగ్రఫర్స్, ఇట్స్ నాట్ జస్ట్ యాక్టర్స్, దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్ ఆల్సో ఐ వాంట్ టు వర్క్ విత్. సో ఇది మీ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలన్నీ కూడా డిజిటల్ మీడియా లేకపోతే వెబ్ సిరీస్లు వీటన్నిటి మీద కూడా చాలామంది సెలబ్రిటీస్, టాప్ స్టార్స్ అందరూ కూడా అవన్నీ చేస్తున్నారు. సో వాటి మీద మీ ఇంట్రెస్ట్ ఏంటి, లేకపోతే మీ కమెంట్ ఏంటి? Definitely, OTT platforms, it's not a small platform, it's a very big platform because people all over the world see you. So ఇప్పుడు OTT చాలా బాగా చేస్తుంది. And I'm happy to do OTT. Depends on who's the director and who the other actors are. But I'm happy to work on a good story. నిధి అండ్ మీ ఫిల్మ్స్ ఇప్పటి వరకు తెలుగులో 3 సినిమాలు చేశారు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, స్మార్ట్ శంకర్. సో ఈ మూడు ఎంత సాటిస్ఫాక్టరీ టైం అంటారు కెరియర్లో? 100% satisfactory because life lo everything is satisfactory. One thing always leads to the other. And ఇప్పుడు I think 1.5 year లో చాలా offers వస్తుంది, చాలా good name also somewhere I think I've started to make. So very happy. And ఇప్పుడు with every film my aim is always to get better. So with every film I'll work harder and I'll keep getting better and better and better. So ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిధి అంటే సవ్యసాచి లేదా మిస్టర్ మజ్ను ముందు, దాని తర్వాత స్మార్ట్ శంకర్ చాలా హ్యూజ్ పాపులారిటీని, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ని మీకు ఇచ్చింది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్టు అనుకుంటారా?
No, not really. I mean, for me, because of Savyasati, I got Mr. Majnu. Because of Mr. Majnu, I got a Smart Shankar. Because of my first film, Munna Michael, I got Munna Savyasati. Michael, yeah. Because of Smart Shankar, I'm getting all the other films that I'm getting. So, na life Friday to Friday change avaledu alaga. But I always believe that regardless of a Friday, regardless of a film's result, you know, always good projects have come, good directors have always come forward. So now always happy. అంటే ఈ 3 సినిమాల్లో వర్క్ చేసిన హీరోస్లో ఎవరితో మీకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది వర్కింగ్? All heroes, you know, Chaitanya was great because now first Telugu film language raledu. You know, we chala very very new. I was extremely new, so proper technicalities kuda teledu. But Chaitanya was very patient, and even Ram, you know, in a Smart Shankar, very very comfortable actor to work with, very down to earth and very friendly. So all actors, you know, whoever I worked with till now have made me feel very comfortable. So, రెగ్యులర్గా అంటే ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ఏదైనా కానీ ఇండస్ట్రీలో వీళ్ళలో ఎవరైనా క్లోజ్గా ఉన్నారా మీది? Puri sir. పూరి గారు, ఓకే. Yeah, Puri sir, Chazmi, మా అందరూ చాలా క్లోజ్ గా ఉన్నారు, and they're very very sweet. They've always been very nice to me. So I think in the industry I definitely consider them as my friends. ఇది క్వారంటైన్లో ఏం మిస్ అవుతున్నారు అని అంటే, ఐ మీన్ అదర్ దాన్ మూవీస్ అండ్ ఆల్? Shooting only. అదే అందుకే ముందు చెప్పేసారు అదర్ దాన్ దట్ అని. Other than that, I think in the gym, because gym is shut, right? So I'm having to work out at home. So that satisfaction is not coming off having like a very hardcore workout. So gym. ఓకే. సో ఆఫ్టర్ దిస్ పాండమిక్ లేకపోతే ఈ వైరస్ అంతా పోయిన తర్వాత ఫస్ట్ థింగ్ యూ డూ? First thing I will do is I will go to shoot, but before that I think I'm just going to run from my house. Like that is the first thing I'm going to do, is just run, like just go for a cup of coffee or go for something, you know. I'm just going to go out and just chill and not worry about anything. Once the vaccination comes, till the vaccination does not come, I will not do too much. I will still stay in my house. ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఈ ఛాలెంజెస్ అన్నీ జరుగుతున్నాయి, ఒకరినొకరిని ఛాలెంజ్ చేసుకుంటున్నారు. సో అవి ఎలా అనిపిస్తున్నాయి మీకు చూస్తున్నప్పుడు? ఆల్రెడీ ఛాలెంజెస్, బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజెస్, ఇలా అందరూ ఒకరికొకరు ఛాలెంజెస్ ఇచ్చుకుంటున్నారు కదా. సో వెన్ యూ సీ దట్ మీకు ఎలా అనిపిస్తుంది? I think it's actually very good, you know, especially if you're talking about Be the Real Man. I think it's a great challenge because it I think encourages a lot of people, you know, to work. Like even my dad the other day, he helped in mopping. I mean, we do have help at home right now, but you know, because there is more load on them, because there are more people at home who are always at home, everybody is helping out. My dad is helping out more than me. So I think a real man is somebody who takes on anything to help the women in the house. So I think it's a very encouraging challenge, and it should definitely be followed, and definitely people should take inspiration. ఓకే. సో ఇప్పుడు దాకా మీకు ఎటువంటి ఛాలెంజెస్ రాలేదండి? If a man is doing cleaning and all of that, I think it's great. And when such huge stars do something like that, it encourages other people to do it as well. ఇది అంటే మేకప్ ఛాలెంజ్ కూడా యూ మైట్ నో ఇట్ ఆల్రెడీ, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేకప్ ఛాలెంజెస్ అండ్ ఆల్. On TikTok, right? Yeah. I know. I've seen that. Yes. Okay. If somebody nominates you, will you do that? Yeah, of course. Luckily in quarantine my skin has become very nice because, you know, I'm not stepping out, not stepping in the sun, so there is no real need of makeup right now. So very happy to do it. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా ఎవరికైనా ఏమైనా కొత్త ఛాలెంజెస్ ఇద్దాము ఈ టైంలో అలాగా? ఐ మీన్ బీ ద రియల్ మ్యాన్ అని చెప్పి అందరూ హీరోస్ అండ్ ఆల్ డూయింగ్ ఇట్. సారీ, ఒక చారిటీ challenge start cheyali, somebody, you know, to just like maybe make food in your kitchen and distribute it, something like that. Why don't you start? Fans should also follow You that. start it and nominate someone. Yeah, because that actually has happened. A couple of my fans on Instagram and everything, they have done charity and they have tagged me saying, you know, see ma'am, like we are doing charity and all of that. So something like that should start, you know. It will be a very, very, very lovely challenge.
యా ఎస్ నిధి, అంటే మీ సినిమా విషయానికి వస్తే నెక్స్ట్ తెలుగులో అశోక్ గల్లాతో సినిమా స్టార్ట్ చేశారు. అది ఎంతవరకు వచ్చింది? అండ్ ఒక 2 ఫిల్మ్స్ కూడా ఉంటుంది. వన్స్ లాక్డౌన్ తర్వాత ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేస్తున్నారు అండ్ చాలా చాలా there is a lot of work after lockdown that needs to be done. తెలుగులో ఉంటుంది, తమిళ్లో కూడా ఉంటుంది. సో lot of projects to get back to. ఓకే. అండ్ ఇది రవితేజ గారితో కూడా ఒక సినిమా చేయబోతున్నారు అని అంటుంది, అదేనా యువర్ సెయింగ్ అబౌట్? ఇప్పుడు I don't know. I would not like to talk about it because I think everything has come on like hold right now. So I don't know. Like I don't want to talk about that right now. ఇది అండ్ తమిళ్, తెలుగు అలాగే అన్నీ చేస్తున్నారు అన్ని లాంగ్వేజెస్లో. సో 3 లాంగ్వేజెస్లో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మీటింగ్ డిఫరెంట్ పీపుల్ టాకింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇప్పుడు బ్రేక్ లో కూడా నేను earlier only English Hindi movies చూస్తున్నారు, but now I'm watching Tamil films, I'm watching Telugu films. So now world, na perspective, my thinking, my how much I have evolved as a person has really increased. So because నాకు ట్రిపుల్ మ్యూజిక్ ఉంటుంది, ట్రిపుల్ మూవీస్ ఉంటుంది, ట్రిపుల్ ఫ్యాన్స్ ఉంటారు. ట్రిపుల్ ఫన్, ఆ ట్రిపుల్ ఫ్యాన్స్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ట్రిపుల్ ఫ్యాన్స్ ఉంటుంది అండ్ యా ఇట్స్ అమేజింగ్. ఇది ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి ఈ కరోనా టైంలో ఏం చెప్తారు, ఎలా ఉండమని చెప్తారు? ఫ్యాన్స్ కి చెప్తున్నారు థ్యాంక్ యూ, ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ సో మచ్. ఐ హోప్ మీరందరూ ఇంట్లో ఉంటున్నారు. కరెక్ట్ కదా నా తెలుగు? కరెక్ట్. ఓకే, మీరందరూ ఇంట్లో ఉంటున్నారు అండ్ యా జస్ట్ బీ హ్యాపీ, స్టే పాజిటివ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. Don't start thinking negative. It is a very tough time for everybody. So just keep your mind as positive as you can and be happy and everything will be normal soon. So lots of love and take care. Thank you Nidhi for joining with us on NTV. Thank you. Take care. Yeah, thank you. You too. ఇది వాళ్ళ స్పెషల్ చిట్చాట్. Stay tuned to NTV.